మాఘ పౌర్ణమి పురస్కరించుకుని సాగర తీరం భక్తజన సంద్రమైంది. పుణ్య స్నానాలకు విశాఖ ఉమ్మడి జిల్లా సముద్ర తీరాలకు పోటెత్తారు. వేకువజామునే సముద్ర స్నానాలకు తరలివచ్చారు. ఎస్ రాయవరం, పెంటకోడి, పూడిమడక, రాంబిల్లి తీరాల్లో భక్తుల కోలాహలం నెలకొంది. తీరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, రెవెన్యూ, మెడికల్ శాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరానికి 1,00,000 మందికి పైగా భక్తులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా డీఎస్పీ శ్రీనివాస్తో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని జిల్లాలో ఉన్నటువంటి సముద్ర తీరాలన్నీ కూడా భక్తులతో పోటెత్తినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో గడిచిన కొద్ది సంవత్సరాలుగా కూడా తండోపతండాలుగా భక్తులు ఇక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలో గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సుమారుగా 1,00,000 పైచిలకు ఇక్కడ భక్తులు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిఎస్పీ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, చెప్పండి ప్రధానంగా ఇక్కడ ఎంత మందిని మెన్ ఏర్పాటు చేశారు, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్? గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజున ఇక్కడ రేవు పోలవరంలో మనకి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 1 lakh వరకు భక్తులు వచ్చి స్నానాలు చేస్తారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉందండి. గత సంవత్సరాలు కూడా పరిశీలించిన తర్వాత కూడా ఇంత క్రౌడ్ వస్తారని చెప్పేసి మా ఎక్స్పెక్టేషన్. దానికి అనుగుణంగా మా అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ సుశీల్ సిన్హా ఐపీఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నా ఆధ్వర్యంలో ఇక్కడ రేవు పోలవరంలో 4 ఇన్స్పెక్టర్లు ప్లస్ 10 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, ఒక 200 మెంబర్స్ వరకు మెన్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అలాగే స్పెషల్ బాడీ కూడా తీసుకొని రావడం జరిగింది మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి. అదే డ్రోన్ తో పర్యవేక్షిస్తున్నామండి, మీరు చూస్తున్నారు. అలాగే మన లోకల్ ప్రజల సహకారంతో బోట్లు కూడా అరేంజ్ చేశాము పైన పర్యవేక్షించడానికి. డ్రోన్ తో చూస్తున్నాము. అలాగే గజ ఈతగాళ్ళను కూడా 25 మెంబర్స్ ని ప్రొవైడ్ చేశారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు. ఇవన్నీ కూడా ముందుగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇద్దరు కూడా కాన్ఫరెన్స్ తీసుకొని మాతో ముందు నుంచి కూడా ఈ బందోబస్తు అరేంజ్మెంట్స్ మీద సూచనలు ఇస్తున్నారు. ఆ సూచనల ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా శానిటేషన్ అయితే అవనివ్వండి, అలాగే ఈ లేడీస్ కోసం ప్రత్యేకంగా ఈ వాళ్ళ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి అని చెప్పేసి 5 షెల్టర్స్ తయారు చేయడం జరిగింది. దానికి పైన కూడా కవర్ చేయడం జరిగింది. అవి కూడా స్పేషియస్ గా ఉన్నాయి. అట్లాగే వాటర్ అరేంజ్మెంట్స్, అట్లాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బటర్ మిల్క్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా సిబ్బంది అంతా కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ బెల్ హెలర్స్ తోటి, అలాగే ఈ మైక్స్ తోటి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఎటువంటి దొంగతనాలు అవి జరగకుండా ఉండడానికి గాను మా క్రైమ్ టీమ్ ని కూడా అనకాపల్లి తెప్పించడం జరిగింది. వాళ్ళు కూడా చూస్తున్నారు. అట్లాగే ట్రాఫిక్ కన్జంక్షన్ ఏమీ లేకుండా ఉండడానికి సెపరేట్ గా ట్రాఫిక్ వింగ్ ఏర్పాటు చేసి వాళ్ళని ఒక ఇన్స్పెక్టర్ సహాయంతో, 2 సబ్ ఇన్స్పెక్టర్ సహాయంతో ట్రాఫిక్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాము. అలాగే ఈ పార్కింగ్ ప్లేసులు కూడా మన ఆర్టీసీ బస్సెస్ వచ్చి అది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ ప్లేస్ ఇవ్వడం జరిగింది. అట్లాగే కార్స్ కోసం, 2 వీలర్స్ కోసం అన్ని కూడా పార్కింగ్ ప్లేసులు, సఫిషియంట్ పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్ని కూడా రెగ్యులేట్ చేస్తారు. సరే, అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా వరకు కూడా సముద్ర తీర ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి రేవు పోలవరం మీద ఇంత స్పెషల్ ఫోకస్ కానీ లేదా ఇంతమంది పెట్టగల ప్రత్యేకమైనటువంటి ఇది ఏంటి సార్? అంటే ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువగా ఉందో అది చూసుకొని మేనేజ్ చేస్తూ ఉన్నామండి. ఇక్కడ మొదటి నుంచి అంటే అందరికీ నమ్మకం, ఇక్కడికి వస్తే స్నానాలు చేస్తే ఆచరిస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తుంటారు. ఈవెన్ మన పక్కనున్న చాలా నక్కపల్లి మండలంలో అయితేనేమి, పాయకరావుపేట మండలంలో అయితేనేమి బీచెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళేది తక్కువ. బట్ అక్కడ నక్కపల్లి వాళ్ళైతేనే పాయకరావుపేట, నర్సీపట్నం ఏరియాస్ అందరి నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తుంటారు. రాత్రి జాగరణ చేస్తుంటారు. మార్నింగ్ వచ్చి స్నానం చేసిన తర్వాత మన పక్కనున్న గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటుంటారు. దర్శనం చేసుకొని తిరిగి వెళ్తారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, వచ్చేటప్పుడు ఎలా అయితే వచ్చారో వెళ్ళేటప్పుడు కూడా వెహికల్స్ లో వెళ్ళేటప్పుడు కానీ, ఆటోల్లో వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే బస్సులో వెళ్ళేటప్పుడు ప్రాపర్ కేర్ తీసుకోవాలని చెప్పేసి, ఎటువంటి అజాగ్రత్తలు వహించవద్దని, సేఫ్ గా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి మా డిపార్ట్మెంట్ నుంచి దానికి ఏదైతే భక్తులు అనుకున్నటువంటి కోరికల మేరకు లేదా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆచారం మేరకు
అర్ధరాత్రికి ఇక్కడ చేరుకొని ఇక్కడ సముద్రంలో తీరాన్నే ఇక్కడంతా కూడా నైట్ అంతా కూడా జాగారం చేస్తూ ఉంటారు. జాగారం అనంతరం కూడా ఉదయానికి ఈ సముద్రంలో తలస్నానం ఆచరించి ఇక్కడ నుంచి నేరుగా కొండపైన ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుంటే గనక భక్తులు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి ప్రగాఢ విశ్వాసం అయితే ఉంది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రేవుపొలం ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపులే కాకుండా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సుమారుగా 50,000 నుంచి 1,00,000 మంది పైచులకు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి పోలీస్ బందోబస్తు అయితే పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సుమారుగా 250 మందిని బెటాలియన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. 25 మంది పైచులుగా ఇక్కడ గజీతకాయలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లేడీస్ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని సముద్ర తీరాలు కూడా ఇంతే స్థాయిలో భక్తులతో పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. విశాఖ సాగర్ తీరం నుంచి సినీ నటుడు పద్మ విభూషణ్ చిరంజీవి